దేవునికి స్తోత్రం. ఈ దిన స్తుతులకి పాత్రుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక పరిశుద్ధ వాగ్దానం. మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయటం ఒప్పిదము. కీర్తన గ్రంథం 147వ కీర్తన 1వ వచనం. ప్రియా, స్తుతులకి పాత్రుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సర్వోన్నతమైన సమర్థవంతమైన శక్తివంతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. మన దేవుడు స్తుతులకి పాత్రుడు, స్తోత్రారుడు. దేవుని స్తుతించడం అనేది ఒక ఉన్నతమైన అనుభవం. దేవుని స్తుతించేవారు దేవుని స్వభావమును పొందగలరు. దేవుని స్తుతిస్తే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవుని స్తుతించడం ద్వారా మన జీవితంలో ధన్యకరంగా మార్చబడగలుగుతుంది. ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తారో వారెందు ఆయన నివసించగల దేవుడు. దేవుని స్తుతించుట అనగా దేవుని సన్నిధిని ఆహ్వానించుటే. దేవుని స్తుతించుట ద్వారా కాపుదల రక్షణే కాకుండా స్తుతి మానవుని రూపాంతరపరిచి పరిశుద్ధ దేవుని ఆయుధంగా మార్చగలదని నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. దేవుని స్తుతించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాభివృద్ధిని మనం పొందగలుగుతున్నాం. దేవుని యొక్క మహాత్మ్యమును, ఆయన యొక్క ఆనందాన్ని, ఆదరణను మనం పొందగలదు. దేవాదేవుని స్తుతించుట మన ధన్యత, ప్రభుని స్తుతించుట మన భాగ్యం. ప్రభుకి స్తోత్రగానం చేయట అది మంచిది. కైన దేవుని బిడ్డలారా, నిత్యము ప్రతినిత్యం ప్రభుని స్తుతించి దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకోండి. ప్రభుకి దగ్గర అవ్వండి. ప్రభు కార్యాలు మీ జీవితంలో జరుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మా ప్రియ స్తుతులకి పాత్రుడైన దేవానికి వందనాలు. స్తోత్రారుడా, సమాధానకర్త నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన మీ సన్ని చేరుస్తున్నాను దాడి. ఇదిగో మీ పిల్లైన మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. నాయన, స్తుతించుట, స్తోత్రం చేయట మంచిది, అది మనోహరమని మేము ఈరోజు గుర్తించి ప్రభా నిన్ను స్తుతించగలుగుతున్నాం. దయచేసి మీ కుమారుడు యేసునామములో మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ స్తుతించే జీవితాలు మాకు అనుగ్రహించండి. మా నాట నీ స్తుతి వచ్చిన ఉండటానికి నాయనా నీకు స్తోత్రం. నీ నామానికి మహిమార్థంగా మేము జీవించడానికి మీ కృపాతాయుడి కృపాస్తం మీ పిల్లలు మాకు అందరికీ దయచేయమని యేసునామములో ఉదయకాల సమయం మమ్మల్ని ఆస్తి ఇద్దనంతా మీ కుమారుడు యేసు రక్తం చేత మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.